ఇప్పుడే 'కానిస్టేబుల్' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఈరోజు నుంచే స్ట్రీమ్ అవ్వడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఈ మూవీ రిలీజ్ కూడా రీసెంట్‌గా డిసెంబర్‌లోనే అయితే అయింది. కానీ ఎందుకో ఆ మూవీ అప్పుడు థియేటర్‌లో సరిగ్గా ఆడకపోవడం వల్ల ఇంకా ఇప్పుడైతే ఓటీటీలోకైతే ఇచ్చేసారనమాట. ఫైనల్‌గా మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీ చూసాక నాకనిపించింది, ఎందుకు ఇలాంటి అటెంప్ట్స్ అని ఎందుకు? స్టోరీ లేకుండా, ఏమి లేకుండా ఏదో అప్పట్లో మంచి హిట్లు పడ్డాయి కదా! 'కొత్త బంగారు లోకం' అలాంటి హిట్లు. ఇంకా ఫ్యాన్ బేసు, ఇంకా 'చరిష్మా'లో అలా ఉందేమో అని చెప్పి ఎందుకన్నా ఏదేదో ట్రై చేస్తున్నావు? అదంతా పోయిందన్నా. ఇప్పుడు నువ్వు ఎంత సినిమాలు చూస్తున్నా చూడబుద్ధి కావట్లేదు. సినిమాలు తీస్తుంటే ఒకప్పుడు ఇంకా చూడబుద్దయ్యేది. నువ్వు చాలా క్యూట్‌గా యాక్ట్ చేసేవాడు. చాలా బాగుండేటివి. ఎందుకో నువ్వు ఇప్పుడు సినిమాలు చేస్తుంటే, ఆ సినిమాలు చూడాలంటేనే చాలా కష్టంగా ఉందన్న. ఇప్పుడు ఈ 'కానిస్టేబుల్' అనే సినిమా తీసావు. ఇందులో కంటెంట్ ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నేనైతే ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నా, నాకు మూవీ చూస్తుంటే అర్థమైపోయింది కిల్లర్ ఎవరో అని చెప్పి. అంటే కిల్లర్ ఎవరో అంటే ఓకే. ఈ పర్స్పెక్టివ్‌లో ఉంటది. ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పి నాకు అర్థమైపోతుంది. అంత థ్రిల్లింగ్‌గా కూడా ఏమీ లేదు. గొప్పగా స్క్రీన్ ప్లే ఏమన్నా రాసుకున్నారా అంటే అసలు స్క్రీన్ ప్లేనే చాలా బొక్కలాగుంది. చాలా అంటే చాలా వరస్ట్ అనిపించింది. అండ్ ఇంకా మూవీకే కలర్ గ్రేడింగు. అసలు ఒక థియేటర్ రిలీజ్ చేసిన మూవీకి కలర్ గ్రేడింగ్ ఎలా ఉండాలన్న? ఖచ్చితంగా ఒక రిచ్ క్లాస్‌లో అయితే ఉండాలి. అందుకే ఆ మూవీకి ప్రొడ్యూసర్‌లు, వాళ్ళు, వీళ్ళు అసిస్టెంట్లు అందరూ ఉంటారు. కానీ అయ్యేం వదిలేసి డైరెక్ట్ ఏదో కంటెంట్ మీద పోదాం అనుకున్నారా? సరే బానే ఉంది. కంటెంట్ అన్నా సరిగ్గా ఉండాలి గదా! కంటెంటు సరిగ్గా లేకుండా, కలర్ గ్రేడింగు సరిగ్గా లేకుండా, అసలు ఆ క్యాస్టింగు వరస్ట్‌గా ఉంది. అసలు చాలా గలీజ్ అనిపించిందన్న నాకు. ఎందుకో ఆ మూవీని చూస్తుంటే ఆ ఫీల్ రావట్లే. మనం ఒక ఫిల్మ్ చూస్తున్నాంరా, ఇదొక థియేటర్ రిలీజ్ అయిన ఫిల్మ్‌రా, లేకపోతే ఇదొక డైరెక్ట్ ఓటీటీలో వస్తున్న ఫిల్మ్‌రా, ఫీలింగ్ అయితే రావట్లేదనమాట. అంటే ఓటీటీలో రిలీజ్ చేసినా సరే, ఓటీటీలో రిలీజ్ చేసిన ఫిల్మ్‌కి గూడా మంచి కలర్ గ్రేడింగ్ ఉంటది. ఓటీటీయే కదా లైట్ అని చెప్పి అలా అంటే చేయరు. యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అయ్యి మంచిగా చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఒక ఓటీటీ గాని లేకపోతే థియేటర్ రిలీజ్ చేసే మూవీకి ఇంకే లెవెల్‌లో ఉండాలి కలర్ గ్రేడింగు. చాలా అంటే చాలా లోగా అయితే నాకనిపించింది. అండ్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే అంత గొప్పగా ఎవరేం యాక్ట్ చేయలేదు. అంత గొప్ప స్టోరీ ఏం గాదు. అంత గొప్ప సినిమా కూడా కాదు ఫైనల్‌గా. అయినా పర్లేదు చూడాలనుకుంటే మాత్రం ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. చూడాలని వాళ్ళైతే చూడొచ్చు.